లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలుగు ప్రేక్షకుల హృదయాలు ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయిన నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్న నటుడు. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. వరుసగా ఇటు చిత్రాలు నటించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని బాధను మిగిల్చాడు. ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు థియేటర్లో డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే సినిమాలు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురై తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇండస్ట్రీకి అభిమానులకు షాక్ గురి చేసింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ మరోసారి బిగ్ స్క్రీన్పై కనిపించనున్నారు. ఆయన కెరియర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో మళ్ళీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ సూపర్ డూపర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలకు మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్న మూవీస్ ఇప్పుడు మాత్రం భారీ వసూలు రాబడుతున్నాయి. ఇప్పటికీ ఆరెంజ్, సూర్య, సన్ ఆఫ్ క్రిస్టియన్, ఓయ్ చిత్రాలు మళ్ళీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలు రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉదయ్ కిరణ్కు బాగా క్రేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో నువ్వు నేను, మనసంతా నువ్వే. ఈ రెండు సినిమాలు అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాలతో యూత్లో ఉదయ్కి ఫుల్ క్రేజ్ తీసుకువచ్చాయి. అంతేకాకుండా అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాలో అనిత హీరోయిన్గా నటించగా తనగల భరణి, శకుంతల కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. అలాగే విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా మనసంతా నువ్వే. ఇందులో రీమా సేన్ హీరోయిన్. ఇప్పుడు ఈ రెండు హార్ట్ టచింగ్ సినిమాలు మార్చ్, ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.